ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లాస్‌లో అయితే అమ్మరు. సో, ఇప్పుడు మనం కొన్ని నెలల క్రితం చూసాము ఆర్టికల్స్ పేపర్‌లో గానివ్వండి, న్యూస్‌లో గానివ్వండి. కొ ఆల్మోస్ట్ ఒక 1,00,000 అన్‌సోల్డ్ యూనిట్స్ ఉన్నాయని. సో, ఈ 1,00,000 అన్‌సోల్డ్ యూనిట్స్ ఉన్నప్పుడు మరి బిల్డర్స్ ఎలా సస్టైన్ అవుతున్నారు? సింపుల్. ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఏంటంటే ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తారంటే ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? మొత్తం నా ఇంట్లోకి తీసుకొచ్చి ఊడ్చి పెడతారా ఎవరైనా? చేయరు. ఎవ్వరు పెట్టరు. ఈవెందో కారు ఉన్నా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం కట్టే అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా లోన్ తీసుకుంటారు. ఎందుకు లోన్ తీసుకుంటారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏం చేస్తారు, ఈ అమౌంట్ రొటేషన్ చేయాలి కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అమౌంట్ తీసుకొచ్చి ఏ బిల్డరు ఏ డెవలపర్ కూడా మొత్తం పెట్టేసి చేయరు. కొందరు ఏంటంటే అప్రూవల్స్ తీసుకొస్తారు. ఫస్ట్ అప్రూవల్స్ తీసుకొచ్చి దానికి ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ సేల్ నడుస్తూనే ఉంటుంది వాళ్ళది. వాళ్ళ బ్రాండ్ మీద, రెప్యుటేషన్ మీద కొన్ని అయితేనే ఉంటాయి. సో అట్లా దాంతోపాటు కస్టమర్ నుంచి ఫండ్ వస్తుంది, బ్యాంకుల నుంచి అమౌంట్ తీసుకొస్తారు. వీళ్ళు ఒక 4-5 పార్ట్నర్స్ కలిసి వీళ్ళకి కొంచెం అమౌంట్ పెడతారు. దాంతో వర్క్ నడుస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయి రెడీ టు ఆక్యుపై, రెడీ టు మూవ్ అయ్యే విధంగా ఉండి ఖాళీగా ఉన్న ప్లాట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫ్లాట్స్ కానీ అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి ఎందుకు, కొంచెం అయినాక చూద్దాంలే, లేదా కొంచెం ఇప్పుడు మార్కెట్ స్లో ఉందని, హైడ్రా వచ్చిందని, ఇట్లాంటి వాటి వల్ల ఈ భయం అనేది కొంచెం ఉండే. బట్ రోజుకి ఆ భయం కూడా పోతుంది మెల్లిగా.